అసార్టెడ్ మంది. అసార్టెడ్ మంది మరి చిన్నగా ఉంటుంది. పిజ్జా లాగా ఉంది, కాకపోతే గట్టిగా ఉంది. ఇందాక నుంచి వీడిని చూడలేకపోయాం బాబోయ్. చూడడం కదా ఎదలా ఎంతగా ఉంది. అందుకే మనం ఏటీఎంలో వాడమమ్మా. మళ్ళీ అలా ఓపెన్ అయిపోతుంది లాగుతుంటే పక్కది. ఎలాగైనా మంచి జాబ్ కొట్టాలి ఇలాంటి ఐటీ కంపెనీస్లో. వాటర్ కలిపేశారు. ఏం సార్ అలా తయారు చేస్తున్నారండి? హాయ్ అండి, మీకు అడిగాను అందరూ నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఇవాళ మేడ్ ఏంటంటే మేము హైదరాబాద్ వచ్చాం కదా, ఇవాళ మా అమ్మ ఐక్య 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 అంటానే ఉంది. అందుకు ఇవాళ మేమైతే ఐక్యకి అయితే వెళ్తున్నాము. ఇవాళ మళ్ళీ ఒక ఘనకార్యం జరిగింది. వస్తున్నా ఆగు. ఇవాళ ఒక ఘనకార్యం అయితే జరిగింది. ఇదిగండి కట్ చెరగొట్టేసాడు మన టైగర్ మా. నేను మామూలుగా ఆడుతుంటే సడన్గా గోడకి నొక్కుతున్నాడు, ఒకటి పక్క ఇలా లెగ్ ఊడిపోయింది. ఇప్పుడు దాన్ని ఐకేకి అక్కడ నుండి మళ్ళీ నా స్పెట్స్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాలి. నేర్చుకుని వెళ్ళిపోదాం చాలు. సార్ ఇక్కడ పార్కింగ్ చూడండి, అస్సలు ఇంచు కూడా ఖాళీ లేదు. పాప మా మాయాలంతా నెట్టుకుంటున్నారు పార్కింగ్ కోసం. అసలు ఎక్కడా ఖాళీ లేదు. ఇక్కడ డోర్ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది రైడింగ్ డోర్. లోపలికి వెళ్దాం, మన బ్యాగ్ చెకింగ్ ఇచ్చేద్దాం. అండి భలే తిరుగుతుంది ఎంట్రన్స్ దగ్గర. భలే ఉంది కదా. ఓకే ఇదిగోండి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా అయిపోద్దా? ఆగట్లేదమ్మో, ఆగిపోయింది. వెళ్ళిపోతుంది అనుకోండి. అయిపోద్దా అమ్మ, ఆగట్లేదు, వచ్చి బుద్ధి పడతాను. ఇదిగోండి భలే ఉంది ఎంట్రన్స్ అయితే. సారీ సోఫా చూడండి, ఎంత అనుకుంటున్నారు మీరు? ఎంత? జస్ట్ అంతే, ఎంతో కదా అంతే అండి. అసలు మామూలుగా అందరూ ఐక్యకి ఎందుకు వస్తారంటే, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఐక్యత చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫర్నిచర్ సోఫాలు మనకి ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇప్పుడు మన బెడ్ పక్కన డ్రాయర్స్ ఉంటాయి కదా, అలా పెట్టుకోవడానికి ఇలాగా 4000 మనం తీసుకొని వెళ్ళిపోవడం మన ఇంటికి ఫర్నిచర్ సెట్. ఇప్పుడు చూడండి వాళ్ళ పెట్టారు ఇలాగ, దీని పక్కనే నేను చక్క మనలో ఒకటి గ్రాప్ చేసుకోవడమే. ఇలా ఐక్య అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి మనం మొత్తం ఇలాగ ఒక బెడ్రూమ్ మొత్తం ఇలా సెట్ చేయించుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఇలా పడుకొని పోవచ్చు అండి. రేపు ఇప్పుడు మేము ఇక్కడ పడుకొని పోతాం. ఎవరన్నా రేపు పొద్దున్న వచ్చి మమ్మల్ని రేపండి, అప్పుడు మేము వెళ్ళిపోతాం. వచ్చిన వాళ్ళకి ఈ బెడ్రూమ్ గిఫ్ట్ ఇస్తాం, పడుకుని పోతాం. ఏం చేస్తామంటే వెళ్ళి దుప్పటి కప్పుని పడుకుని పో. ఓకే వెళ్ళి పిన్ని ఏడు అయ్యనేడి ఈ ట్రాటర్ దాని పైకి లాగా క్లోజ్ అయిపోద్ది అనుకుంటా. దాని పక్కదే ఏ అబ్బా ఎంత బాగుందో చూడండి. మళ్ళీ అలా ఓపెన్ అయిపోతుంది లాగుతుంటే పక్కది. ఎంత బాగుంది చూడండి. ఇది ఫుల్ వర్క్ స్పేస్, ఆఫీస్కి మొత్తం బాగా సెట్ అవుతుంది. వర్క్ చేసుకునే వాళ్ళు కదా వర్క్ స్పేస్. నువ్వేం చేస్తావు అందులో? నేను సోలో డ్రైవర్. స్టడీ దగ్గరికి వెళ్ళావా? స్టడీ టేబుల్ ఎక్కడ ఉంది? స్టడీ చేద్దాము. ఏమైనా చూసావా? అవన్నీ అవసరం లేదు మీకు, నాకు అర్థమైంది. ఏం కావాలి? నేను సోలో ట్రావెలర్ చదవరా బాబు ముందు. నేను లడాక్ వెళ్ళిపోతాను ఒక్కడనే మా ఫ్రెండ్ తో. ఏం సార్ అలా తయారు చేస్తున్నారండి? పార్ట్ టైమా? ఫుల్ టైం ఇదే చదువు. నేను చదవను అంటలేదు కదా, వెళ్తాను అంటున్నాను. ఏముంది ఇలా అందరు ఇలా కూర్చొని ఇలా పడుకుని పోతున్నారు కూడా. ఎంత బాగుందో, ఎంత మంచి సస్పెన్షన్ ఉంది ఇంట్లో అయితే. ఒకసారి రూమ్ చూడండి. రూమ్ అయితే చాలా చిన్నది, కానీ చిన్న ప్లేస్లోనే ఎంత బాగా చేశారు చూడండి. లివింగ్ రూమ్ కింద ఇక్కడ సోఫా పెట్టారు, ఫ్రంట్ టీవీ, అక్కడ చూడండి మొత్తం కిచెన్ సెటప్, ఫ్రిడ్జ్, ఒక లివింగ్ రూమ్. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఇంతే మనకి ఇల్లు ఉందనుకోండి, సైడ్తో ఎంచక్క చేసేయచ్చు ఫుల్. ఇలాంటి బొమ్మలు కూడా ఉంటాయి, నాలాంటి బొమ్మలు ఎంచక్క ఆడుకోవచ్చు చూడండి. అయ్యా కావాలా ఇదిగోండి. ఇదంతా ఇక్కడైతే మొత్తం సోఫాస్, నార్మల్ చైర్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా పెట్టుకోవడానికి పుష్ టు ఓపెన్. ఓకే ఇప్పుడు మనం ఇలా పుష్ చేయడం అంతే దీన్ని. ఇదిగోంది ఇలా ఉందా, పుష్ చేద్దాం అంతే, వచ్చేసింది. ఇలాంటివన్నీ మన ఇంట్లో సరిపోతాయి. అసలు మనం మెయింటైన్ చేయగలమా అని డౌట్ వస్తుంది నాకైతే. మీరు చెప్పండి, మీరు ఇలాంటివన్నీ మెయింటైన్ చేయగలరా లేరు అని. సారీ మొక్క చూడండి ఎంత రియల్గా అనిపిస్తుందో, కానీ ఇది బరువు కూడా చాలా ఉంది. కానీ ఇది ప్లాస్టిక్. ఇదిగోండి
దీంట్లో ఏం లేదు, అంతే అసలు వెయిటే లేదు. మొత్తం వెయిట్ అంతా ఇంకోండి ఈ వైట్దే కాసేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఈ సెటప్ ఉంది కదా, ఈ సెటప్ కెఫేకి సెట్ అవుతుంది. నాకు ఈ చైర్లు అనేవి చాలా నచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత స్మూత్గా దిగుతున్నాయో. ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళిపోయినా చూడండి, మళ్ళీ పైకంటే పైకి వచ్చేస్తుంది. భలే ఉంది సెటప్ అయితే. ఇంకోండి ఇక్కడ ల్యాంతర్ ఉంది, అబ్బాయి సూపర్ ఉంది. ఎవరయ్యా ఒకసారి ఇక్కడ ఎన్ని రకాల చైర్స్ ఉన్నాయి చూడండి. మొత్తం చాలా రకాలు అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. నార్మల్ చైర్ మినిమం 2000 స్టార్ట్ అవుతున్నాయి, అంత కాస్ట్లీగా ఉన్నాయి. 100 అదే అమ్మ, ఇది ఒక్కటే 100 రూపాయలు అంటమ్మా. ఇవైతే మొత్తం ఇంకా కంప్యూటర్ వాటికి సెట్ అవుతుంది. ఇదిగోండి ఈ ఒక్క చైర్ 7900 అంట కాస్ట్. చూడండి మళ్ళీ ఇది అడ్జస్టబుల్ అవుతుంది. ఇదిగోండి ఇది మొత్తం గేమింగ్ సెటప్, మొత్తం గేమింగ్ కూడా. దాన్ని కూడా మనం ఇలా గేమింగ్ రూమ్ కింద తయారు చేయొచ్చు అని ఒక డెమో కింద పెట్టారు. ఇదిగోండి ఇది మొత్తం కిచెన్ సెటప్. ఇదిగోండి ఇలాంటివన్నీ మనం మామూలుగా నెట్ఫ్లిక్స్లో వచ్చి ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తాం అంతే, ఇలాగా మొత్తం. ఇదిగోండి చిమ్మి ఇలాగే పెట్టించారు. ఈ స్టవ్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంకా లైటింగ్ వెలిగించక్కర్లేదు, ఇలా అంటే అది ఆన్ అయిపోద్ది, అంతే స్పెషాలిటీ. అయాన్ స్నానం చేశారా? ఇల్లు ఓకే స్నానం చేశారంటే నిజంగా ఏం చేస్తున్నారా? అవరే లోపలికి బయటకు వచ్చి చాలా చాయ్. చూడండి మొత్తం బెడ్స్ బాగా అరేంజ్ చేశారు కదా. ఇలాగ అందరూ ఒక బెడ్ కొనేసుకొని ఇక్కడే పడుకుని పోతే భలే ఉంటుంది కదా. అంటే మేమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి మొత్తం చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మూడు తినేలా ఆకలేసి వస్తుంది. అప్పండి ఫస్ట్ మనం కాఫీ తీసుకోవచ్చు. ఇంకా వద్దులే, కాస్ట్లు తెలుసు కదా ఇక్కడ. అలాగే నువ్వు ఫుడ్ కోర్ట్కి వచ్చేసావు, హ్యాపీగా ఉన్నావు, నీ మొఖంలో ఎలుగుదాక నుంచి ఈ చూడలేకపోయాం బాబోయ్. మీరు మొఖం ఇసుకెళ్తారు లేదా? సాగు కొట్టేసారు వాళ్ళ నాన్న పట్టుకొని. సరే ఏంటి తీసుకున్నా ఇష్టమా? మరి కాస్ట్ వద్దులే, ఏం వద్దు పదండి. అన్నీ కావాలంటాడు, ఏమనంటే కాస్ట్ అంటాడు మళ్ళీ లాస్ట్లో. అది నా పెంపకం. అప్పుడు ఏం వద్దు అని కూడా అనాలి. అంతలా ఏం లేదు, ఏదో ఉన్నాయి ఇవన్నీ చేసి ఏం కావాలో తీసేసుకోవడమే. అక్కడ ఏమైనా కావాలి. ఏమైతే ఇదిగోండి ఒక 4 చాక్లెట్స్, ఒక సూపు, ఒక డ్రింక్ని, మళ్ళీ ఇది కాఫీ, ఇంకా ఒక కుక్కీ, ఇదేదో చెప్పారు, ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇప్పటికే చాలా కాస్ట్ అయిపోయింది, ఇంకెళ్ళి ఫుల్గా తినేద్దాం. ఓకే ఇప్పుడే మనం అయితే అన్ని ఫుడ్ తీసుకున్నాం. ఇదేంట్రా? ఇదైతే ఆల్మండ్ చాక్లెట్ కేక్. ఓకే టేస్ట్ చేద్దాం. బాగుంది. ఎలా ఉందిరా? చాలా బాగుంది. కానీ నార్మల్ కేక్లో లేదు, చాలా కొత్తగా డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంది. ఇందులో ఏదో మిల్క్ మిక్స్ చేశారు. కేక్లో మిల్కే మిక్స్ చేస్తాను మరి. ఇప్పుడైతే ఈ కుక్కీ, మీ దుబాయ్లో కుక్కీస్ ఉంటాయా? ఉంటాయి, మరి చిన్నగా ఉంటాయి. దుబాయ్లో చిన్న కుక్కీస్ ఉంటాయంట. టేస్ట్ చేద్దాం. దీంట్లో అయితే మధ్యలో డేట్స్ ఉన్నాయి, కానీ మనం అయితే తిన్నాం కాబట్టి నార్మల్ గుడ్డ బిస్కెట్ లాగే ఉంది, నార్మల్గా ఉంది. అదే పర్లే. నెక్స్ట్ ఇది హర్బ్ రైస్ అంట, టేస్ట్ చేద్దాం. ఇదైతే రైస్ అంట, ఇదైతే రైస్ మళ్ళీ దీంట్లో ఏదో ఇది వేసారు, కానీ ఇదేంటి ఇప్పటికీ తెలియట్లేదు. ఏదో ఇడ్లీలో ఉంది చూడడానికి, ఉంది. మళ్ళీ పైన ఏదో రెడ్ కలర్ ఏదో వేసారు. టేస్ట్ రైస్ టేస్ట్ అయితే బాగానే ఉంది, చూడడానికి అయితే ఏదోలా ఎంతగా ఉంది. టేస్ట్ చేద్దాం. చాలా క్రిస్పీగా ఉంది. మళ్ళీ దీని మధ్యలో ఏదో మైనీస్లో ఉంది మధ్యలో. నెక్స్ట్ కోలా. ఇలా ఉంది. ఏంటండి కోకే కదా ఇది? కోకా తాగు. వాటర్ కలిపేశారు, అస్సలు బాగా
ఇప్పుడే మన మాయ వచ్చాడు, ఇప్పుడు దాకా పడుకున్నాడు, మేము వచ్చేసాం. పడుకున్నానా? మరి ఏం చేస్తావు? పనులు ఉంటే చేసుకుని వచ్చాను. ఇంకా ఏంటది? ఏదో ఏమో లోపల ఏదో ఉందో వైట్గా ఉంది. పిజ్జా లాగా ఉంది, కాకపోతే గట్టిగా ఉంది. మళ్ళీ తెచ్చుకున్నా టేస్ట్ చేద్దాం. ఏంటది బయలులా ఉంది? కే రాలేదా? అసలు drinks కప్పు ఏం కాస్ట్ బాలేదు. ఎంతండి? 100 100 రూపాయలు. ఇప్పుడు బాగుంది అనుకో, ఒక్కొక్కరు పేపర్లు తాగేస్తాం. అందుకే బాగోకుండా పెడతారు, ఒక కప్పు తాగి మానేస్తాం. ఇలాంటి పిల్ల బచ్చాగలు టార్చర్లు చేస్తే ఒకసారి ఏమో ఆకలి అనా? అమ్మో, మీ పుత్రరత్నం మామూలు రత్నం కాదండి బాబు. ఎదుగు అది కడుపులో డైజెషన్ సిస్టమ్ కాదు, అది ఇంజిన్. ఏంటిది రాకెట్ లో పెడతారు చూడండి ఇంజిన్, అలాంటి ఇంజిన్. ఫ్యూయల్ ఎంత స్పీడ్ గా తాగుద్దో అంత స్పీడ్ గా డైజెస్ట్ అయిపోద్ది పొట్ట. అవును, నా పొట్ట అంత పవర్ఫుల్. చూసారా చూసారా ఇది కళ్ళజోళ్ళు. ఇంకా నీకు మారవా? ఎన్ని కళ్ళజోళ్ళు మారుస్తావు? నెలకు ఒక కళ్ళజోడు ఎవడు ఎరగొట్టాడు? నువ్వే నేను ఎరగొట్టలేదు. మన ఇద్దరు ఒకటి సైజ్ కదా, నాకు ఇది ఇచ్చే. ఒకటే సైటా? కాదు బాబు, ఎంత బాగా కనబడుతుందో. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇక్కడ అయితే మనకి అన్లిమిటెడ్ కాఫీ తీసుకోవచ్చు, క్యాపుచినో కదా మనది. అది అంతే సింపుల్. అయిపోయింది. మళ్ళీ మనకు కావాలితే ఎన్నిసార్లు కావచ్చు తాగొచ్చు, అన్లిమిటెడ్ కింద తాగొచ్చు మనం, మన ఇష్టం ఎంతలైనా. వెళ్ళిపోయి టైం వచ్చేసింది, వెళ్ళిపోదాం అనుకున్నాం. ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎవరి కాళ్ళు ఇంకా కూర్చుని పోతున్నారు. అమ్మాళ్ళు మాత్రం వాళ్ళకి రెస్ట్ లేదు, ఏం లేదు. అలా మళ్ళీ గొడవన్స్లోకి వెళ్ళి గొడవన్స్ని ఎత్తుకేసుకుంటున్నారు. ఎందుకు డాడీ అంతలా ఎత్తుకేసుకుంటారు? బాబోయ్, ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మొత్తానికి ఎన్ని కొన్నారు చూడండి. ఫస్ట్ మేము కూర్చున్నామో లేదు అంటే అన్నీ వచ్చేసినాయి. ఎలా వచ్చినాయో తెలియదు. ఇదేమో 3000 అయిపోయింది. మా డాడీకి అయిపోయింది. డాడీ ఏటీఎం కార్డులో ఉన్న డబ్బులన్నీ, అందుకే మనం ఏటీఎంలో వాడమమ్మా, క్రెడిట్ కార్డులు వాడతాం. క్రెడిట్ కార్డు మరి దానికి కూడా బిల్ కట్టాలి కదా. అది నెల 45 days గ్యాప్ ఉంటుంది కదరా. మాలాంటి జీతాల వాళ్ళకి అంతేరా, నెలాఖరికే కట్టుకుంటాం. జీతాలు పడ్డాక నెలాఖరికి కాదు, నెల స్టార్టింగ్ జీతాలు పడ్డాక. ఇప్పుడు వచ్చేసాం, వెళ్ళిపోతున్నాం బయటికి, ఇంటికి వెళ్ళిపోతాం. ఫుల్ ఆకలి చేస్తుంది, ఇంటికి వెళ్ళి తినడమే. లిఫ్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. బాబోయ్, ఎప్పుడు చిన్న చిన్న లిఫ్ట్లు చూసాం కానీ ఎంత పెద్దగా ఉందో. ఒకసారి చూడండి, నేను ఏం పట్టుకోలేదు, అది అలా కిందకి వెళ్ళిపోతుంది చూడండి. అబ్బా, మనం పట్టుకోకుండా అదే వెళ్ళిపోవట్లేదు చూడండి. భలే ఉంది. చక్కగా లిఫ్ట్లో మనం తీసుకెళ్ళిపోవచ్చు. బాబా భలే ఉంది. ఇదిగోండి, మొత్తం మా అమ్మ అయితే ఇంత షాపింగ్ చేసింది, మంచి బిల్లు కూడా అయింది. మంది అట్ ది రేట్ ఆఫ్ 6కి అయితే వచ్చాము. ఫుల్ ఆకలి చేస్తుంది, మంది వేద్దామని చెప్పి ఇప్పుడే వచ్చేసాం, వెళ్ళిపోతున్నాం. ఇంకోండి వచ్చేసింది. దీని పేరేంటి మాయ? మంది పేరు అసార్టెడ్ మంది. ఇందులో ఏమో మటన్, ఇది మటన్, గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్. ఇది వచ్చరికి టమాటా పేస్ట్. ఇది నీకే కదా మాయ? ఇది మైనీస్. ఇంకా ఇది తినేసి నెక్స్ట్ మాయ ఏదో మంచి వ్యూ పాయింట్ తీసుకెళ్తాడంట, అక్కడికి వెళ్ళి చూసేద్దాం. హైదరాబాద్ అందాలు చూడాలంటే మీరు ఓన్లీ నైట్ టైమే రావాలి. అలా నైట్ ఒక రైడ్ వేయండి బయటకు వచ్చి, మీకే అనిపిస్తుంది నేను హైదరాబాద్ లో ఉన్నానా దుబాయ్ లో ఉన్నానా అని. హైదరాబాద్ అందాలు చూడాలంటే మీకు 2 కళ్ళు సరిపోవు. రాత్రి అయితే హైదరాబాద్ అంత అందంగా ఉంటుంది. మరి ఒకసారి ఏరియా మొత్తం చూడండి. ఈ ఏరియాని ఏమంటారో తెలియదు కానీ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలోని మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి. అది నా టార్గెట్. ఏదోలాగా మంచి జాబ్ కొట్టాలి. ఇదిగోండి, అసలు ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా మనసు ఒప్పుకుండా ఉంటుందా? బా, ఎంత బాగున్నదో చూడండి. ఇప్పుడే ఇలా స్ట్రీట్ ఫుడ్ కొట్టే వైపుకి అయితే వచ్చాము, ఐస్ క్రీమ్ తిందామని. పీస్ ఆఫ్ కేక్ 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. కాస్ట్ 120. ఇప్పుడే మన ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. ఫుల్ ఆకలి వేస్తుంది. అందుకే వెనక బిల్డింగ్స్ ఉంటాయి, ముందే బిల్డింగ్స్. ఇలా ఇక్కడ కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే ఉంటుంది. మరి
బా ఆ ఫీల్ వేరే లెవెల్. ఎలాగైనా మంచి జాబ్ కొట్టాలి అంటే ఐటీ కంపెనీస్లో. వాళ్ళందరూ మనల్ని ఇలాగే చూస్తున్నారు. నీకు చూపిస్తాను జూమ్ చేసి. వాళ్ళందరూ బయటగా చూస్తారు చూడండి. అరుగోండి ఎలా చూస్తున్నాను చూడండి. కోడి కూర చిల్లు గారి తెలుసు కానీ కోడి కూర చిల్లు దోశ అంత కొత్తగా హైదరాబాద్ వాళ్ళు ఎవరినో తింటే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వ్లాగ్ ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి ఉంటాను మరి. జై హింద్.